ఏందిరా అయ్యా, ఇది నేను చూడలా. అసలు కువైట్‌కి ఏమైంది? సడన్‌గా ఒక్కసారి అంతా చేంజ్ అయిపోయింది. మనోడైతే మనకైతే మాస్క్ అయితే ఇచ్చాడు పెట్టుకోమని. వీడైతే మా సార్ వాళ్ళ చెల్లెల డ్రైవర్ అనమాట. సో, సడన్‌గా సాయంత్రం 6:30 తర్వాత ఏమైందో ఏమో తెలీదు గానీ, ఒక్కసారి అయితే అంతా మారిపోయిందన్నమాట. గాలి, దుమ్ము ఆ గాలికైతే చెత్త డబ్బాలైతే గూడా పడిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయన్నమాట. సో, అన్నీ ఇంత గాలి, ఇంత దుమ్ము మీరైతే చూడొచ్చు. ఇంత ఇదిగా ఒక్కసారైతే ఎలా ఇదయిపోయిందో. చాలా దుమ్ము అంటే చాలా దుమ్ము ఇంత ఘోరంగా అయితే లేచిందనమాట. గాలి, దుమ్ము ఎందుకో ఏమో తెలీదు గానీ, సో, ఇలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా అయితే కార్ డ్రైవ్ చేయాలనమాట. ఎందుకంటే ఇలాంటి టైంలోనే చాలా ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలైతే చాలా ఉన్నాయి. సో, ఎందుకంటే మనమే ఇప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక 100 మీటర్స్ వరకే మనం చూడగలం. దానికన్నా ఎక్కువ మనం చూడలేము. కారు ముందుకెళ్తూ ఉంటే తర్వాత మనం చూడగలుగుతాం అంతేగాని డైరెక్ట్ మనం చూడాలంటే చూడలేం. సో, ఇలాంటి టైంలో ట్రాఫిక్ ఎక్కువుంటది. సిగ్నల్స్ దగ్గర, ఎక్కడ రౌండబౌట్స్ దగ్గర చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటది. చూడండి ఎలా ఉందో దుమ్ము. ఇంత ఘోరంగా దుమ్ము అయితే లేచిందనమాట. ఎందుకో ఏమో తెలీదు గానీ ఒక్కసారైతే 2 రోజుల క్రితం గూడా సేమ్ ఇలాగే అర్ధరాత్రి 12:30 తర్వాత ఇలా వచ్చిందనమాట. పొద్దున లేచి చూసేదలికి ఇంత ఘోరంగా అయితే వచ్చేసింది. మట్టి, దుమ్ము. ఇప్పుడు కార్లు తిరుగుతా ఉన్నప్పుడు బానే ఉంటది. పొద్దున ఉంటది మా పని అంతా. లేచి ఇంకా కార్లు బయట కడగాల అంతా. తప్పదు మరి ఏం చేద్దాం? ఏం చేయలేం. సో, అందుకని కడగాల్సిందే వచ్చేది. సో, ఇలాంటి టైంలో ఏంట్రా అంటే చూసారు గదా! మనం ఎంత జాగ్రత్తగా తోలినా గూడా ఎవడో ఒకడు అడ్డంగా దూరడం అయితే చాలా ఇక్కడ వీళ్ళకేంటంటే ఈళ్ళు కేర్ చేయరనమాట. మనమన్నా మనమన్నా కొంచెం భయపడి ఇది అలా అట్లా డ్రైవ్ చేస్తాం కారు. కానీ ఇక్కడోళ్ళు ఈ కోవిడ్ వాళ్ళైతే గాని అస్సలు కొంచెం గూడా కేర్ చేయరనమాట. చూడండి ఎలా దూరుతారో అడ్డంగా. చూడండి. ఏం చేస్తాం? ఏం చేయలేం. వాళ్ళ కంట్రీ ఇది. సో, మనమేంట్రా అంటే మన మన సేఫ్టీలో మనం ఉండాలా. ఇక్కడ ఇప్పుడే చెప్పాను గదా! ఇలాంటి టైంలో చాలా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలుందని. చూడండి ఇప్పుడు చెప్పాను. ఇంతకుముందే నేను అనుకున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి టైంలో అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మన కారు ఆగిన ముందర అక్కడైతే ఉన్నింది. యాక్సిడెంట్ జరిగిందక్కడ. మీరు గమనించారో లేదో. సరే నేను వచ్చాననమాట. ఈ టైంలో గూడా మనోనికి గ్యాస్ అవసరం వచ్చిందంట. ఇలాంటి సిట్యుయేషన్‌లో గూడా. ఏం చేద్దాం? అలాగెళ్ళి ఆ గ్యాస్ తీసుకొనైతే తీసుకొని వచ్చామనమాట ఇక్కడికి. తీసుకొనొచ్చి తర్వాత కార్‌లో అయితే పెట్టుకున్నామన్న. మళ్ళీ బయలుదేరిపోయా. చూడండి ఎంత ఘోరంగా అయితే దుమ్మయితే ఉందో. ఏం చేద్దాం? ఏం చేయలేం. సో, ఫైనల్లీ మనోడిని అయితే అక్కడ దించేసి వచ్చేసామనమాట. అయితే నేను రిటర్న్ ఎళ్తున్నా. ఇప్పుడు ఎందుకంటే నేనెళ్ళాలి గదా! నా రూమ్ దగ్గరికి. సో, అలా అంటే బయలుదేరిపోయానమాట. సో, జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా ఇప్పుడు. ఎందుకంటే యాక్సిడెంట్లు అవి ఇవి చాలా అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి సో, చాలా ముఖ్యంగా కువైట్‌లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. బీ కేర్‌ఫుల్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.